హాయ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీలో కొంతమందిని ఈ వాక్యము బలపరుస్తుంది. అదేంటి అంటే, దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నీకు నిందలు రావటం, అవమానము రావటం, ఓడిపోవటం నీ అదృష్టమే. ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, యోసేపు జీవితంలో దేవుని యొక్క దృష్టి అతని మీద ఉంది. అతన్ని రాజుగా చేయాలి, అందరికీ ఉపయోగకరంగా అతను చేయాలని దేవుడు ఆలోచన అతని మీద ఉంది. కాబట్టే అతనికి అనేకమైన శ్రమలు వచ్చాయి. అన్నలు అతను త్రోసివేశారు, గుంటలో పడివేశారు, శత్రువులు కమ్మవేశారు, చెరసాల్లో వేయపడ్డాడు, అనేకమైన చిత్రహింసలు అతడు పొందాడు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని దృష్టి అతని మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక అతని మీద ఉంది కాబట్టి, ఈరోజు కూడా నువ్వు పడుతున్న నిందలు, నువ్వు పడుతున్న అవమానాలు, నువ్వు పడుతున్న ఈ శ్రమలు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నీకేదో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో నువ్వు చింతపడక, దిగులు పడక, భయపడక, దేవుని మీద కనుక నువ్వు ఆధారపడినట్లయితే ఏదో ఒక రోజు దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నేను తీసుకువెళ్తాడు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ఆత్మీయ ఆ మాట మిమ్మల్ని బలపరిచినట్లయితే దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇంకా అనేకమైన ఆత్మీయ మాటల కొరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహకరంగా ఉండండి. ఆమేన్.